హైదరాబాద్లో ఆ ఆఫీస్ ముందు వారు దీన్ని మీద క్షమాపణ చెప్పాలి, ఉపసంహరించుకోవాలి, మళ్ళీ పునరావృతం కాకూడదని వాళ్ళు ధర్నా చేస్తే ప్రజాస్వామ్యం సిగ్గుపడేటట్లు ఈ ఆంధ్ర రాష్ట్ర దురదృష్టం, రాష్ట్ర ముఖ్యమంత్రి వారి తనయుడు ఉప ముఖ్యమంత్రి వారి కన్నులు చూస్తే చాలా శోచనీయం. ఖండిస్తున్నాం మాట్లాడండి. వారు మాట్లాడిన పలుకుల ముందు మీరు ఖండించవలసిన ఆవశ్యకత ప్రజాస్వామ్యంలో ఉందా లేదా? మీరు నిజంగా సాంప్రదాయాన్ని నేను గౌరవించిన వాళ్ళైతే, అంటే నా ఇంట్లోకి వస్తూ ఒకటి, పడింట్లోకి ఒకటి, పక్కింట్లోకి వస్తూ ఒకట